ఏ ప్రభుత్వమైనా ప్రజలకు అందించే కనీస సౌకర్యాల్లో వైద్యం ప్రధానమైంది. అలవిగాని రోగాలు దాడి చేస్తుంటే ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ సర్కారుది. అందుకే ప్రతి ఏటా బడ్జెట్లో వైద్యం కోసం పెద్ద మొత్తంలో ప్రభుత్వాలు కేటాయింపులు చేస్తుంటాయి. కానీ ఆ శ్రద్ధ కేటాయింపుల వరకే పరిమితమవుతోంది. కాగితాలు దాటి కార్యాచరణ కోసం అడుగులు ముందుకు పడడం లేదు. అందుకే క్షేత్రస్థాయిలో సర్కారీ దవాఖానాలు మౌలిక వసతుల లేమితో జబ్బుపడుతున్నాయి. సూదికి దూదికి దిక్కులేని వైనం ప్రభుత్వ ఆసుపత్రుల దైన్యం. బస్తీ దవాఖానాకు సృష్టి చేసింది. పల్లె దవాఖానా మంచం పట్టింది. ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రాలకు తీవ్రమైన అనారోగ్యం సోకింది. ప్రజారోగ్యం ఐసీయూలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. వైద్య ఆరోగ్యం అంపశయం మీదుంది. చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ పాలనలో వైద్యం ఆగమాగమైంది. కొత్త పేర్లతో రోగాలు మూకుమ్మడి దాడి చేస్తున్నా సర్కారులో అప్రమత్తత శూన్యం. ప్రజల ప్రాణాలు పోతున్నా పాలకులు మొద్దు నిద్ర వీడడం లేదు. చికిత్స కోసం పేదోడు ఏడికి పోవాలో తెలియని అయోమయం నెలకొంది. నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితి మళ్లీ దాపురించింది. రోగమొస్తే పేదోడి ప్రాణం పుట్టుక్కున పోవాల్సిందేనా? కనీస వైద్యం అందించలేని ఈ పాలకులు ఎందుకు? అత్యంత ప్రధానమైన వైద్య ఆరోగ్యంపై ఇంత అశ్రద్ధ దేనికి? ఒక్క ఏడాదిలోనే ప్రజా ఆరోగ్యం పరిస్థితి తారుమారైంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్య కేంద్రాలకు కొత్త ఊపిరి పోస్తే రేవంత్ సర్కారు వచ్చి ఉన్న ఆయువు కూడా తీసేసింది. సర్కారీ దవాఖానాల్ని పట్టించుకునే నాదుడే లేడు. సిబ్బంది లేరు, మందులు లేవు, కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. ఎక్స్పైర్డ్ మందుల్ని ఆరోగ్య కేంద్రాల్లో పేషెంట్లకు అందిస్తున్నారు. అవి కాస్త ప్రాణాల మీదకి తెస్తున్నాయి. ఎంత దారుణం, ఎంత నిర్లక్ష్యం! సుస్థి చేసిన బస్తీ కోసం కేసీఆర్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను తీసుకొచ్చింది. బస్తీ కోసం ప్రత్యేకంగా దవాఖానా ఏర్పాటు చేయాలన్న ఆలోచనే గొప్పది. ఆ ఆలోచన తలుక్కున మెరడమే తరువాయి కేసీఆర్ ఆచరణలో చేసి చూపించారు. బస్తీల్లో గడప గడపకు వైద్య సదుపాయాల్ని చేరువ చేశారు. బస్తీ దవాఖానాల్లో ఉచిత వైద్య పరీక్షలు చేయించడమే కాకుండా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసేవారు. అయితే ఆ వ్యవస్థనంతా భ్రష్టు పట్టించింది రేవంత్ ప్రభుత్వం. బస్తీ దవాఖానా ఇప్పుడు ఆదరణ లేని అనాథ. పేద ప్రజలు బస్తీ దవాఖానా గడప తొక్కే పరిస్థితి లేదిప్పుడు. చేతిలో పైసలు లేకపోయినా అప్పో సప్పో చేసి మళ్లీ ప్రైవేటుకే పోతున్నారు. సర్కారీ దవాఖానాలపై ప్రజల్లో కేసీఆర్ పాదుకొల్పిన విశ్వాసం, నమ్మకం ఒక్క ఏడాదిలోనే కుప్పకూలిపోయాయి. అది రేవంత్ సర్కారు వారి ఘనత. హైదరాబాద్కు నలువైపులా అత్యాధునిక టిమ్స్ వైద్య కేంద్రాలను నిర్మించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తలపోసింది. జిల్లాల నుంచి వచ్చే పేద ప్రజలు నగరంలోకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా శివార్లకే అత్యాధునిక వైద్యాన్ని చేర్చాలని ఆనాడు సంకల్పించారు కేసీఆర్. అందుకు అనుగుణంగా వరల్డ్ క్లాస్ వైద్య సదుపాయాలతో టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. వాటి కోసం స్పెషల్ బడ్జెట్ కూడా కేటాయించారు. కానీ ఇంతలోనే పిడుగు. రేవంత్ ప్రభుత్వం వచ్చింది, టిమ్స్ ఆసుపత్రులకు తిలోదకాలు ఇచ్చింది. ఫలితంగా ఆసుపత్రుల నిర్మాణం అటకెక్కింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం 2,679 కోట్లతో హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనులు ప్రారంభించింది. అయితే ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనులు ఏడాది కాలంగా నత్తనడకన సాగుతున్నాయి. హైదరాబాద్లోని 3 టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం ముందుకు సాగడం లేదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వస్తే ధీటుగా ఎదుర్కోవడానికి కేసీఆర్ ఆనాడు టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలకు నాంది పలికారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? టిమ్స్ ఆసుపత్రులపై తీవ్రమైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బిల్లులు ఇవ్వడం లేదు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడానికి రేవంత్ కుట్రలు చేస్తున్నాడు. టిమ్స్ ఆసుపత్రులు అందుబాటులోకి రాకపోవడంతో నగరంలోని ప్రధాన ఆసుపత్రులైన నిమ్స్, గాంధీ, ఉస్మానియాలపై ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది. అటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిస్థితి కూడా అంతే. నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. గత ఏడాది కాలంగా ఒక్క ఇటుక కూడా కదలలేదు. ఆ మధ్య వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు చూసేద్దామని హరీష్ రావు వెళ్తే అక్కడ నరమానవుడు లేడు. పనులు ఆపేయడంపై హరీష్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. వరంగల్ ఆసుపత్రిని గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి విషయం మన కళ్ళకు కొట్టొచ్చినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు ఉత్తర తెలంగాణకు నిమ్స్ లాంటి ఒక 2,000 పడకల ఆసుపత్రిని వరంగల్లో అందుబాటులోకి తేవాలని, అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు వరంగల్ ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఈ ఆసుపత్రిని కేసీఆర్ గారు ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. 14 మాసాల్లో పురోగతే లేదు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపు 84% పనులు మేము పూర్తి చేశాం. మిగతా 16% పనులు పూర్తి చేయడానికి ఏడాది కాలం రేవంత్ రెడ్డి గారికి సరిపోవడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి మాట్లాడితే కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తా అంటాడు. అంటే నువ్వేంది కేసీఆర్ ఉనికి లేకుండా చేయడం అంటే ఈ హాస్పిటల్ ఇట్లే ఆపెడతావా? వరంగల్ ప్రజలకు సేవలు అందకుండా చేస్తా ఉన్నా. పల్లె దవాఖానాల పరిస్థితి కూడా అంతే. వైద్య సిబ్బంది లేరు. డాక్టర్ ఎప్పుడు వస్తాడో తెలియదు. కింది స్థాయి సిబ్బందికి కూడా తీవ్రమైన కొరత. ఇక మందుల సంగతి సరే. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ లేక కొత్త రోగాలు దాడులు చేస్తున్నాయి. గత వర్షాకాలంలో విష జ్వరాలతో ఊళ్లే మంచం పట్టాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ఒక్కో బెడ్ మీద 3-4 పేషెంట్లను పడుకోబెట్టారు. ఇంకొన్ని వైద్య ఆరోగ్య కేంద్రాల్లో నేల మీదే వైద్యం. ఇంత దుర్భర పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఈ పాలకులు కాదా? కాంగ్రెస్ సర్కారు వచ్చాక అన్ని శాఖల్లాగే వైద్య ఆరోగ్య శాఖ కూడా నిర్లక్ష్యానికి గురైంది. సరైన రివ్యూలు లేవు. ఖాళీలు భర్తీ చేసే తీరిక ప్రభుత్వానికి లేదు. సిబ్బందికి జీతాలు లేవు. గోళీలు, మందులు తెప్పించే పరిస్థితి లేదు. పేషెంట్లకు ఎక్స్పైరీ డేట్ దాటిన మందులే దిక్కు. ఇంత ఘోరం జరుగుతుంటే హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నట్టు? ఈ పరిస్థితుల్లో ప్రజారోగ్యానికి దిక్కెవరు? ప్రజల క్షేమానికి భరోసా ఎవరు?